రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. మనము ఈరోజు తెలుసుకోబోయేది మరి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానాదులు పూజాధికారాలు అన్నీ ఆచరించిన తర్వాత మరి కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి పూజ చేసిన తర్వాత చాలా వరకు ఇంటి దగ్గర గుళ్ళల్లో కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు. అలాగే భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి జరిగిన కళ్యాణాన్ని కూడా చాలామంది కన్నులారా వీక్షించడానికి వెళ్తూ ఉంటారు. అలా చాలామంది టీవీ ఛానళ్లలో చూస్తూ ఉంటారు. ఈ రకంగా కళ్యాణాన్ని అసలు తిలకించడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. శ్రీరాముని కళ్యాణం లోక కళ్యాణం అంటారు. ఎందుకంటే శ్రీరాముడు కంకణం కట్టుకుంటాడు, అలాగే జనకుడు శ్రీరామచంద్రుడికి యజ్ఞోపవేతం వేస్తాడు, అలాగే మంగళసూత్ర ధారణ మరి తలంబ్రాలు. చాలా మంది ఏమంటూ ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా శ్రీరామచంద్రుని కళ్యాణం చూస్తే త్వరలో వివాహం అవుతుంది, అలాగే తలంబ్రాలు తీసుకుని వచ్చి నెత్తి మీద చల్లుకుంటే కూడా పెళ్లి కాని వారికి వివాహం అయిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు. మరి శ్రీరాముడి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగము, మరి సీత శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్న లంకలో ఉన్న ఆమె మనసంతా శ్రీరామచంద్రుడి దగ్గరే ఉంటుంది. మరి శ్రీరాముడు కూడా తను ఎక్కడున్నా తన మనసంతా సీతమ్మ వారి దగ్గరే ఉంటుంది. ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు, అలాగే సుగుణాభిరాముడు. మరి భర్త చేసే పుణ్యకార్యాలలో సగభాగం భార్యకు చెందుతుంది కాబట్టి శ్రీరామచంద్రుడు ఏ పుణ్యకార్యం చేసినా మరి రావణుడు సీతాదేవిని తీసుకువెళ్ళినప్పుడు రాముల వారికైనా సందేహం ఉండేదట. తను రావణాసురుని జయించి సీతమ్మ వారిని తీసుకొస్తానో లేదో, కానీ సీతమ్మ వారికి ఎటువంటి సందేహము లేదట. ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు వచ్చి రావణాసురుని ఓడించి తనని తీసుకెళ్తాడని చాలా నమ్మకంతో ఉందట. అందుకే సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ రథం ముక్కలైంది, ఆ పక్షి కొట్టి రథం ముక్కలైంది. అలాగే సీతమ్మ వారు అశోక వనంలోని అలాగే కదంబ వనంలోని కూడా సీతమ్మ వారు ఉన్నారు అలా శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ. మరి ఇప్పటి రోజుల్లో చాలా వరకు బిజీ లైఫ్ అయ్యి మంగళసూత్రాలు అందరూ కూడా జాబ్ చేసే ఆడవాళ్ళందరూ తీసేస్తున్నారు. అలా కాకుండా ఎప్పుడు కూడా మంగళసూత్రాన్ని మెడలో ఉంచుకొని భర్త పైన పూర్తి విశ్వాసంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అనురాగంతో ఉండాలి. మరి సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ తర్వాత చక్కగా అక్షింతల్ని మనం దండం పెట్టుకొని నెత్తి మీద వేసుకోవడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. మరి సీతారాముల కళ్యాణం వీక్షించడం వల్ల ఇన్ని శుభాలు కలిగే అవకాశం ఉంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవ్వవు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.